గొల్లపల్లి మండలంలో ఉంది మల్లన్నపేట గ్రామం. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ఊరు మొత్తం పండగ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే ప్రసిద్ధిగాంచిన దొంగ మల్లన్న స్వామి ఆలయం ఇక్కడే కొలువై ఉంది. అదేంటి దేవుడి ఆలయానికి దొంగ మల్లన్న అనే పేరు పెట్టడం ఏంటని ఆశ్చర్యపోకండి. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఆ కథకు ఓ చరిత్ర ఉంది. మల్లన్నపేటలోని దొంగ మల్లన్న ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దపు చివరిలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. పొలాస పాలకులకు చెందిన ఆవులను కొంతమంది దొంగలు దొంగిలించారట. వాటిని దొంగతనంగా తీసుకెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో కొంతమంది గుర్తించారట. దీంతో దొరికిపోతామని భయపడిపోయిన దొంగలు అక్కడే ఉన్న మల్లికార్జున స్వామిని శరణు వేడారట. తమను గుర్తించకుండా ఆవుల రంగు మారిస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. దొంగల మొరను ఆలకించిన శివయ్య వారి మొక్కును తీర్చడంతో స్వామివారికి ఆ దొంగలంతా కలిసి రాత్రికి రాత్రే గుడిని నిర్మించారని స్థానికులు చెబుతుంటారు. అలా ఈ ఆలయం దొంగ మల్లన్న ఆలయంగా పేరు పొందింది. మరోవైపు ఏటా డిసెంబర్ నెలలో ఈ ఆలయంలో జాతర జరుగుతుంది. మార్గశిరమాస శుద్ధ పంచమి నాడు మల్లికార్జున స్వామి కళ్యాణం, దండివారం, నాగవెల్లితో ప్రారంభమయ్యే జాతర మార్గశిర బహుళ త్రయోదశి చివరి రోజు షష్ఠి వరకు అంటే 7 వారాల పాటు కొనసాగుతుంది. జాతర సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. ముఖ్యంగా గొల్ల కురుమలు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు. దీంతో ఈ ఆలయంలోని మల్లన్న గొల్ల కురుమల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందాడు. జాతర సమయంలో ఆది బుధవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేకువజామునే ఆలయం వద్దకు చేరుకునే భక్తులు తాము పండించిన పంటతో స్వామివారికి కొత్త కుండలో బోనాలను తయారు చేస్తారు. అనంతరం డప్పు చప్పుళ్లతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తాము వండిన బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మరోవైపు ఈసారి కూడా అట్టహాసంగా జాతర ప్రారంభమైంది. జనవరి 11వ తేదీ వరకు జాతర జరగనుండగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థానం మల్లన్నపేట, గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా. నా పేరు కొండూరు శాంతయ్య. ఈ దేవస్థానం ఫౌండర్ ట్రస్టీని. ఈ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ పంచమి నుండి అమావాస్య వరకు అంటే దాదాపు 2 రోజుల పాటు జాతర నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. గుడి లోపల క్యూ లైన్లు కానీ, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ఆ స్థలము, తర్వాత బోనాలు తిరగడానికి, బోనాలు వండుకోవడానికి బయట పార్కింగ్ వాళ్ళు పోలీసు వాళ్ళు చూస్తున్నారు. ఉచిత వైద్య శిబిరము, తర్వాత వాలంటీర్ సేవలు వినియోగించుకుంటున్నాము. దాదాపు ఎక్కువ మంది వచ్చినా కానీ తొందరగా పంపించడానికి అంత సిబ్బందిని పెట్టుకున్నాము. అయ్యగారు కానీ, మన వాలంటీర్ కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ తొందరగా పంపిస్తారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి నుండి అమావాస్యకు జరిగే ఈ జాతర ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుండి కూడా కొంతమంది భక్తులు వస్తున్నారు. ప్రతి సంవత్సరం భక్తులతో పాటు స్వామివారికి ఆదాయం కూడా పెరుగుతుంది. దానికి తగ్గట్టు దేవస్థానం కానీ, ఎండోమెంట్ కానీ, గ్రామస్తులు కానీ అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం రేపు 17 తారీఖు స్వామివారి కళ్యాణం రాత్రి, 18 నాడు స్వామివారి దండివారము, 20 తారీఖు స్వామివారి నాగవెల్లి. ఇలా ఇప్పటి నుండి జనవరి 10 వరకు ఆఖరి బుధవారం వరకు జాతర జరుగుతుంది.
11వ తారీఖు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పూర్ణాహుతి కార్యక్రమాలతో ముగిస్తున్నాం. సందర్భంగా వచ్చిన భక్తునికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాదాపు అన్ని ఏర్పాట్లు చేసినాం.